మహాభారతం ఆరంభమవుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. దాయాదులైన కౌరవులు పాండవుల మధ్య మొదలవ్వబోతున్న గొప్ప మహాభారత సంగ్రామ యుద్ధభూమి యందు భగవద్గీత చెప్పబడింది. ఈ భారీ యుద్ధానికి దారితీసిన పరిణామాల యొక్క వివరణాత్మక వర్ణన ఈ చిత్రం యొక్క ఉపోద్ఘాతంలో భగవద్గీత సమయ పరిస్థితి అనే భాగంలో చెప్పబడింది. ధృతరాష్ట్ర మహారాజు మరియు అతని మంత్రి సంజయుడికి మధ్య జరిగిన సంభాషణ రూపంలో భగవద్గీత విశదీకరింపబడటం మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు అంధుడైన కారణం చేత తానే స్వయంగా యుద్ధభూమి యందులేడు. అందుకే సంజయుడు అతనికి యుద్ధరంగ విశేషాలని యథాతథంగా చెప్తున్నాడు. సంజయుడు మహాభారతాన్ని రచించిన మహాత్ముడైన వేదవ్యాసుని శిష్యుడు. వేదవ్యాసునికి సుదూరంలో జరిగే విషయాలని చూసే దివ్యశక్తి ఉంది. అదే శక్తిని సంజయుడికి యుద్ధభూమిలో జరిగే విశేషాలని ధృతరాష్ట్రునికి వివరించటానికి ఆయన ప్రసాదించాడు. మహాభారతం ఆరంభమవుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.